హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు చాలా చాలా హ్యాపీ. నేనైతే అసలు అసలు చెప్పలేనమాట. ఎందుకంటే మా గార్డెన్లో ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టైం హార్వెస్ట్. ఇక్కడ నేను గార్డెన్ స్టార్ట్ చేసి దాదాపు 6 months అట్లా అవుతుంది. చాలా మొక్కలు తీసుకొచ్చి వేశాను. బట్ ఒక్కటి అంటే ఒక్కటి కూడా బ్రతకలేదనమాట. అంటే బ్రతికిన వాటిని కూడా మాకు గార్డెన్లోకి ఇక్కడ పందికొక్కు వస్తుంది. సో ఆ పందికొక్కు అంటే పెద్ద ఎలుక అంటారు. మా సైడ్ అయితే దీన్ని పందికొక్కు అంటారు. మీ సైడ్ ఏమంటారు అనేది నాకు కామెంట్ చేయండి. అందుకే అర్థమవుతుందో లేదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ మీకు పెద్ద ఎలుక అని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ కవర్లు ఎందుకు కట్టాను అంటే మాకు కోతులు గుంపు ఎక్కువ అండి. అస్సలు కోతులు వస్తాయి. ఒక్క చెట్టుకి ఒక పువ్వున్నా కూడా ఉంచాం అనమాట. ఆఖరికి మందార చెట్లకు ఉండే ఇగుర్లు కూడా తెంపుకొని తినేస్తాయి. అందుకే ఇట్లా క్లాత్లు అండ్ కవర్స్ వేసి వీటిని జాగ్రత్త చేసుకుంటూ వస్తున్నాను. ఏంటంటే కొంచెం కనిపించినా కూడా ఇంకా అవన్నీ కూడా మొత్తం పీకి ఎక్కడ తినేసి కొరికేసి వదిలేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి మా గార్డెన్లో ఎప్పుడు కూడా నేను ఇట్లా కాయ వస్తే కవర్ కట్టి పెట్టుకుంటూ ఉంటాను. అవి సైజుని కూడా గ్రోత్ అవుతుంది. బట్ ఇవి కోతులు కనుక చూసాయంటే పిందిగా ఉన్నప్పుడే తినేస్తాయి. ఇంకా పూత ఉంటుంది కదా, చిగుర్లు ఇవన్నీ కూడా తీగా ఉంటాయి అని చెప్పేసి అవి వెంటనే తినేస్తూ ఉంటాయి అన్నమాట. చెట్టుని పైగా ఎక్కి రానియవు. అందుకనేసి కవర్లు కట్టుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ చెట్టుకి ఇది సెకండ్ వంకాయ. ఫస్ట్ ఒకటి వచ్చింది, అది కూడా ఇదే సైజులో వచ్చింది, కోసాను. బట్ ఇది వంకాయ అసలు నా వల్ల కావట్లేదు. ఎంత ఇదిగా అయిపోయిందంటే సైజు పెద్దగానే వచ్చింది, అలా అని ముదిరిపోలేదు. లేతకాయే, బట్ కాడ మాత్రం చాలా మందంగా ఉందన్నమాట. అసలు రాలేదు. చిన్న కత్తిరి పెట్టి కట్ చేసినా కూడా రాలా. ఇంకా నేను వెళ్ళేసి నా మిషన్ కత్తిరి అయితే తీసుకొచ్చి వీటిని అయితే కట్ చేశాను. ఈరోజు హార్వెస్ట్ అనమాట. అండ్ ఇవి కత్తిరి కదా, ఇది వచ్చేసి ఇక్కడ సర్దుకుంటున్నాను ఎందుకంటే వీడియోలో మంచిగా కనిపించాలి కదా. ఇవి వచ్చేసి దేశీ టమోటాలు. ఇవి నేను వేయలేదు, అసలు పడి మొలిచిన మొక్క అనమాట. పడి మొలిచిన మొక్క దేశీ టమోటాస్. ఇవి చాలా బాగా వచ్చాయి. అసలు ఇంత సైజు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా పెద్ద సైజు వచ్చాయి. అండ్ ఈ వంగ మొక్కలు కూడా నేను కొనలేదు, బట్ మా చెల్లి ఉండింది, ఆ అమ్మాయి ఇచ్చింది అనమాట. నాకు మేనకోడలు అవుతుంది. ఆ అమ్మాయి అయితే ఇచ్చింది. ఆ అమ్మాయి మొక్కలకి వెళ్ళినప్పుడు ఆమె ఇచ్చిందంట. అవి తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఇక్కడ వేశాను. ఇవి 5 మొక్కలు వేస్తే 5 మొక్కల్లో కూడా 2 మొక్కలే బతికాయి, ఇంకా 3 చనిపోయాయి అనమాట. చనిపోలేదు, పందికొక్కే తవ్వేసి ఈ ఏర్లు కాడ తీపి ఉంటుంది కదా, ఆ వేర్లు కూడా తినేసింది. అదే దానివల్ల ఎట్లా అయిపోయాయి. ఇంకెట్లాగా ఎవరైనా ఫస్ట్ కోసాక నీళ్లు పోస్తారా? ముందు నీళ్లు పోసాక ఎవరైనా కోస్తారు, కానీ నేను మాత్రం కోసిన తర్వాత నీళ్ళు అయితే పోస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ టమాటోస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. చెట్టు నిండా టమాటోస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది దానిమ్మ చెట్టు. దానిమ్మ చెట్టు కూడా అది విత్తనాలు పడి మొలిచింది. ఒకసారి దానిమ్మకాయలు ఒలిచినప్పుడు విత్తనాలు కొన్ని పాడైపోయాయని చెప్పి అక్కడ వేసాను. బట్ అది కూడా బ్రతికింది. దీనికి కూడా ఇప్పుడే పూత స్టార్ట్ అయింది, బట్ ఇది పట్టుకోగానే వీడియోలో రాలిపోయింది. ఇదే కాదు, దీనికి చాలా రోజుల నుంచి పూత వస్తుంది, బట్ అదంతా కూడా రాలిపోతూ ఉందన్నమాట. ఫైనల్గా నా గార్డెన్లో ఉన్న చిన్న చిన్న మొక్కలన్నీ చూడండి. అండ్ ఇది వచ్చేసి మా తులసమ్మ. నేను దీనికి రోజు పూజ చేయలేకపోయినా కూడా తులసమ్మకి ఇంట్లో పూజ చేసే ప్రతిసారి చేస్తాను. ఈ కలమంద వచ్చి లాస్ట్ వినాయక చవితికి మా వారు దేవుడి దగ్గరకి తీసుకొని వచ్చారు. అంటే దేవుడికి సామాన్ తేవడానికి వెళ్తారు కదా, పత్రికలు అవి అక్కడ ఉండిందని చెప్పి తీసుకొని వచ్చారు. ఇక్కడ అట్లా వేయంగానే బాగా మంచిగా బ్రతికింది. ఇవి ఏంటో నేను వచ్చిన కాంచి ఇలానే ఉన్నాయి. అసలు వీటికి గ్రోతే లేదు. అసలు ఎలా తీసుకొచ్చామో అలానే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి శంకు పూలు, బ్లూ కలర్వే, చాలా బాగుంటాయి, బాగా పూస్తాయి కూడా. బట్ ఈ మధ్య జూకి వచ్చిన తర్వాత మొత్తం పీకేసింది అనమాట, అందుకని మొత్తం తీసేసాను. అండ్ అక్కడైతే పందికొక్క అంతా లోడేస్తుందని చెప్పేసి ఇక్కడికైతే చిన్న గార్డెన్ అయితే షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం కుండీల్లో వేసుకున్నాను. అండ్ ఇది జేడ్ ప్లాంట్ అండి, అందరికీ తెలిసినే కదా, దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బట్ మా సైడ్ అయితే జేడ్ ప్లాంట్ అని పిలుస్తారు. ఇంకా ఇవి వచ్చేసి నాటు టమోటాలు అనమాట. ఇవైతే దేశీ టమోటాలు కాదు, ఇవి నాటు టమోటాలు. వీటి సైజ్ చూస్తే మనకు అర్థమైద్ది ఏది దేశీ టమోటో ఏది నాటు టమోటో అని. సో ఇట్లా ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట, ఏది ఏ గ్రేడ్కి సంబంధించింది అని చెప్పేసి. అండ్ ఫైనల్గా ఇక్కడ కూడా చూసేయండి, ఇదైతే నేను వేసింది కాదు, మొక్కలకి నీళ్ళల్లో పోస్తుంటే విత్తనం పడి వచ్చిందనమాట. పడి మొలిచిన మొక్కేను.
అండ్ ఇది మల్లి చెట్టు, గుండుమల్లి చెట్టు. ఇది మాత్రం నేను కొనే వేశాను. ఇప్పుడిప్పుడే మంచిగా గ్రోత్ అవుతోంది. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే పందికొక్కు బాగా లోడేసేదనమాట, అసలు వచ్చేదే కాదు. అండ్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతుంది అండ్ సక్సెస్కి కూడా చాలా దగ్గరలో ఉంది. సో ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా మార్పులు చేర్పులు మీకు నచ్చినట్లుగా ఏదైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ చేయండి. ఇది వచ్చేసి లోటస్ ప్లాంట్ అనమాట. ఇందులో 3 ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా మంచిగా గ్రోత్ అయింది. బట్ ఈ మధ్య నేను వాటర్ అవి చేంజ్ చేయలేదు, కొంచెం బద్ధకంగా ఉండి. అండ్ మరువం మొక్క అండ్ స్పైడర్ ప్లాంట్ అనమాట. సో ఫైనల్గా అయితే నా గార్డెన్ హార్వెస్ట్ అయితే ఇదేను. అండ్ ఏమేమి తీసుకున్నాను ఎలా అని చెప్పేసి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇవి దేశీ టమాటోస్. అండ్ ఈ వంకాయ చూసారా, చాలా పెద్ద సైజ్ వచ్చింది కదా, చాలా బాగుంది. ఇంకొక కాయ వచ్చింటే మా ఫ్యామిలీకి సరిపోయేది అనమాట, అంత పెద్ద కాయ వచ్చేసింది. అండ్ టమాటో సైజ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ కలర్ కూడా మంచిగా వస్తున్నాయి. అండ్ ఇవి వచ్చేసి నాటు టమాటోస్. ఇవి మాత్రం నేను విత్తనాలు వేసింది కాదు, పెంచింది కూడా కాదు, పడి మొలిచిన మొక్కలు. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.